గతంలో గన్నవరం నియోజకవర్గంలో సోషల్ మీడియా ప్లాట్ఫారంలో చాలా యాక్టివ్గా ఉంటున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ యువ ఉద్యోగిని ఆ గన్నవరం ప్రాంతంలో వల్లభనేని వంశీ యొక్క అకృత్యాలపైన సోషల్ మీడియాలో మాధ్యమంగా ప్రశ్నిస్తున్నాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేయించి అతని మొబైల్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా సీజ్ చేయించేసి అతని మీద ఒక లేనిపోయినటువంటి ఒక అభియోగాన్ని మోపి అతన్ని మానసికంగా కృంగదీశాడు ఈ వల్లభనేని వంశీ. ఇది దాంట్లో కూడా వల్లభనేని వంశీదే కీలక పాత్ర అని చెప్పేసి అనేటువంటి కొన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పట్లో ఒక యువ సాఫ్ట్వేర్ అతని ల్యాప్టాప్ మొబైల్స్ కొన్ని సీజ్ చేయించి అతని దాంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని, అట్లాగే అతను ఒక స్వలింగ సంపర్కుడు అని చెప్పేసి అతని మీద పాపం ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి అతని మొబైల్స్ని ల్యాప్టాప్ని కూడా బలవంతంగా సీజ్ చేయించి వాటి ప్రూఫ్స్ చూపించమని అతను అడుగుతున్నా కూడా అవి ఆల్రెడీ మేము చూసాం, డిలీట్ చేసామని చెప్పి పాపం లేనిపోయిన అతని మీద ఒక అభియోగాన్ని మోపి వల్లభనేని వంశీ అతన్ని జైల్లో వేసి అతని మీద మానసికంగా కుంగిపోయేలాగా అతన్ని మీద దాడి చేసి పైచాచిక ఆనందం పొందాడు వల్లభనేని వంశీ. అయితే తాజాగా ఈ కేసులో వల్లభనేని వంశీ పోలీసులకు చాలా చాకచక్యంగా, అలాగే కర్మఫలం అనుకోవాలి. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ని తన అనుచరులు ఒక డీల్ మాట్లాడారు. మొదట కేసుని జడ్జి గారి ముందు చెప్పి కేసుని కానీ క్రాష్ చేసినట్లయితే అంటే 40 లక్షలు ఇస్తామని చెప్పేసి కేసు కొట్టేసేలా చేయగలంటే 40 లక్షలు ఇస్తామని చెప్పారు. అందులో మొదట 20,000 రూపాయలని తనకిచ్చి జడ్జి గారి దగ్గర తనకున్న న్యాయవాది సహాయ సహకారాలతోటి అతని న్యాయస్థానంలో పొందుపరిచి అతని చేత నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇతన్ని 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని కేసు అన్న విత్డ్రా చేయి, లేకపోతే నేను చంపేస్తామని చెప్పి బెదిరించడం చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులు తను ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఎస్సీ అట్రాసిటీ కేసులో న్యాయస్థానంలో ఆ అబ్బాయి దీని మీద పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయిన తర్వాత అసలు వల్లభనేని వంశీ ఏంటంటే ఈ కేసుని పై న్యాయస్థానంలో తీసుకెళ్ళి అక్కడ కొట్టేయించుకున్నట్లయితే ఇక మళ్ళీ దాన్ని కింది న్యాయస్థానం నుంచి మళ్ళీ పై న్యాయస్థానానికి అప్పీల్ చేసే ఛాన్స్ ఉండకూడదని పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇందులో వంశీ అనుచరులు సహాయ సహకారాలు అందిస్తూ స్వీయ పర్యవేక్షణ అంటే వంశీ హైదరాబాద్ని డైరెక్షన్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ అతన్ని న్యాయస్థానం వరకు తీసుకురాగలిగారు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఇది ఉద్దేశపూర్వకంగా తను చేశారు కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని చెప్పేసి హైదరాబాద్కి సర్చింగ్ ఆర్డర్స్తో సహా అన్నీ కలిపి హైదరాబాద్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడే పొద్దున్నే హైదరాబాద్కి వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నేను లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటానని చెప్పి దాదాపు 40 నిమిషాలు మాట్లాడి అదే పోలీసులు చేసిన అది పెద్ద మిస్టేక్ ఏంటంటే వెళ్ళినప్పుడు అతను ఫోన్ని హ్యాండ్ అవుట్ చేసుకోకపోవటం వల్ల అతను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి గడిపెట్టుకుని దాదాపు 40 నిమిషాలు ఫోన్ మాట్లాడి ఆ ఫోన్ ఎక్కడో వదిలేయటం జరిగింది. అతని చేతిలో ఒక డమ్మీ ఫోన్స్ని పట్టుకొని రావడంతో పోలీసులు కూడా అతను యూజ్ చేస్తున్న ఫోన్ కావాలా అనుకోవడంతో అతన్ని తీసుకెళ్ళి ఆ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు చెక్ చేయంగా అది వల్లభనేని వంశీ వాడుతున్న ఫోన్ కాదు. ఆ ఫోన్ని లాస్ట్లో ఎక్కడో దాచేయటం జరిగింది. అయితే ఇప్పుడు పోలీసులు సెర్చింగ్ చేసిన తర్వాత లాస్ట్ దాని సిగ్నల్ ట్రేస్ అవుట్ చేస్తే అది వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉన్నట్లు లాస్ట్లో చూపించడం జరిగింది. తర్వాత స్విచ్ ఆఫ్ చేశారు మొబైల్ని. ఇప్పుడు వల్లభనేని వంశీ నేను అడుగుతున్నా, గతంలో అతని ఫోను ల్యాప్టాప్స్ అన్నీ కూడా సీజ్ చేయించేసి అతని మీద ఒక లేనిపోయినటువంటి నిందలు వేసావే, మరి ఇప్పుడు నీ ఫోన్ ని దాచిపెట్టావు అంటే ఈ లెక్కలో నువ్వు కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తివేనా? అవి బయటపడితే నీ ఉద్దేశంతో దాచిపెట్టావా అని అంటే ఆ కోవాలకు వెళ్తే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ అందుకే చెప్పేది కర్మ తాలూకా పాపాలు ఫలాలని అనుభవించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం గతంలో అనవసరంగా అసలు అతని వ్యక్తిగత జీవితంతో మీకు సంబంధం లేదు అయినప్పటికీ కూడా అతనికి పెళ్లి కావాల్సినటువంటి ఆ అబ్బాయిని జీవితం నాశనం చేయడానికి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో నీకు సంబంధం ఏంటి, నీ మీద ఫైట్ చేస్తున్నాడు. ఓకే నీకు చట్ట ప్రకారం అతని మీద కేసు పెట్టావు, చట్ట ప్రకారంగా అతను ఏదైనా తప్పుగా పోస్టులు పెట్టుంటే వాటి మీద నువ్వు శిక్ష పడేటట్టు చేయడంలో తప్పు లేదు. కానీ ఒక వ్యక్తిగతంగా అతని వ్యక్తిగత జీవితాన్ని హరణాన్ని చేస్తూ సోషల్ మాధ్యమాల్లో పోస్టులు పెట్టించడంతో పాటు అతన్ని మానసికంగా కొంగదీయాలని చెప్పి చూసావు. మరి ఈరోజు నీ ఫోన్ నుంచి దాచుకున్నావు, ఎక్కడ పెట్టావు?
నీ ఫోన్లో ఎటువంటి సీక్రెట్స్ ఉన్నాయి, నీ ఫోను పోలీసులు ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటే అందులో ఎటువంటి నిజాలు బయటపడతాయని చెప్పేసి నువ్వు దాచిపెట్టావు అనేది ఇప్పుడు ప్రస్తుతం మొత్తం పెద్ద హాట్ చర్చగా మారింది. అంతేకాకుండా అతని ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా వల్లభనేని వంశీ గతంలో చేసినటువంటి పాపాలు తన పాలిట ఇప్పుడు శాపాలే పరిగణించినాయని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన అనుచరులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి తెల్ప్రోల్ రాము, అలాగే ఆంజనేయులు, ఇలా వాళ్ళందరినీ కూడా కటకటాలు నెట్టడం జరిగింది. సో మొత్తం మీద ప్రస్తుతానికి, ఎందుకంటే వీళ్ళు గతంలో క్యాసినో, ప్యాకాట వీటి ద్వారా పెద్ద ఎత్తున దందా వ్యాపారాలు నిర్వహించి వాటిని వంశీకి ముడుపులుగా చెల్లించే వాళ్ళు. అంతేగా ఎక్కడైనా ఫ్లాట్లు వేసిన దగ్గర పర్సంటేజీలు వంశీకి ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ ప్లాట్లు వేసిన వెంచర్ల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వీళ్ళంతా కూడా ఒక రౌడీయిజం, ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా కటకటాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వంశీని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, గత 5 ఏళ్లలో 2019 వరకు ఒక హీరోలా బతికావు పొలిటికల్స్ లైఫ్లో, కానీ ఈరోజు ఒక జీరో అయ్యావు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నీకు సపోర్ట్ లేదు, ఏదో తూతూ మంత్రంగా చెప్పకపోతే బాగుండదనే పరిస్థితిలో అదో తూతూ మంత్రంగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్గా అయితే నీకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇస్తే నీ దరిద్రాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్కడ తగిలించుకుంటారనే ఉద్దేశంతో దూరంగా జరుగుతున్నారు. ఇక గన్నవరం నియోజకవర్గంలో నీ క్యాడరే నీకు ఎట్టి పరిస్థితి సహాయ సహకారాలు అందించే పరిస్థితులు లేరు. కాబట్టి అదే ఆలోచించుకోవాల్సింది. కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ మీద వెన్నుపోటు పొడిచి బీఫామ్ ఇచ్చిన నాయకుడిని, ఆయన భార్యని, పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఆయన కుమార్తెని అత్యంత దారుణంగా అవమానపరిచినందుకు ఈరోజు దాని ఫలాలను నువ్వు అనుభవిస్తున్నావు. అంతేకాకుండా ఈరోజు నువ్వు చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ మీద పాపం అనేటువంటి వ్యక్తులు ఒక్కడు కూడా లేడంటే నువ్వు ఏ స్థాయిలో నువ్వు మాట్లాడినటువంటి భాషను ఏ విధంగా ప్రయోగించావు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి లుచ్చా పనులు చాలా చేశాడు. ఇంకా ఇవన్నీ కానీ అధికారం అడ్డం పెట్టుకొని ఆ వైసీపీ పార్టీలో పోతే ఎంత పెద్ద మంచోడైనా కూడా ఇలాగే తయారవుతాడు అనేదానికి నిదర్శనం. అది ఎంత సబ్జెక్ట్ ఉన్నాడు కూడా చివరికి పనికి మాలినలో తయారవుతాడు అనే దానికి నిదర్శనం వల్లభనేని వంశీ రాజకీయ ఉదాంతమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు 19 వరకు కూడా 1-2 సందర్భాల్లో తప్పించి మిగిలిన అన్ని సందర్భాల్లో వల్లభనేని వంశీ అంటే ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నాడు. కానీ ఇవాళ ఏమైపోయింది, ఫ్లవర్ అయిపోయావు. ఇలా రాజకీయాలలోనే ఎప్పుడు నిష్క్రమిస్తావో తెలియదు, అసలు ఆ జైల్లో నుంచి బయటకు వస్తావో రావో తెలియదు. ఇంకా చాలా కేసులు నీ మీద విచారణకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పీడీ యాక్ట్ ఓపెన్ చేసినా, రౌడీ షీట్ ఓపెన్ చేసినా నీ జీవితాంతం జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏది ఏమైనా గతంలో అలాంటి కుర్రాళ్ళకు నిర్దాక్షిణంగా అమానుషంగా అధికారం ఉంది కదని చెప్పి వాళ్ళ మీద చేసినటువంటి పాపాలు ఈరోజు నీకు శాపాలై పరిగణించాయి. గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఊరికే పోవు, అవి శాపాలై పరిగణిస్తాయని చెప్పడానికి నిదర్శనం. వల్లభనేని వంశీ విషయంలో అది కరెక్ట్గా సూటబుల్ అయింది. గతంలో అధికారం ఉంది కదని వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఇష్టాసారంగా చెలరేగినటువంటి వంశీకి తాజా పరిణామాలు నిజంగా చెప్తే ఒక గుణపాఠం లాంటిదని చెప్పాలి.